మేడిగడ్డ సేఫ్ అనగానే తెర మీదకు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరాన్ని విమర్శించిన వాళ్ళ నోళ్లు బంద్, మేడిగడ్డపై మాట ఎత్తనటువంటి మంత్రులు, ఫోన్ ట్యాపింగ్ అంశంపైనే చర్చ, డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిన రేవంత్ సర్కార్, కథలు కథలుగా తమ అనుకూల మీడియాలో ప్రచారం, జనంలో చర్చ జరిగేలా బయటకు వచ్చినటువంటి కేసీఆర్ పేరు, నేరుగా పేరు చెప్పకుండా పెద్ద ఆయన అంటూ సంబోధన, అన్నీ ఆయన చేసినట్టే చేశామంటూ రాధాకిషన్ రావు ఇక వాంగ్మూలం. చూడండి, మేడిగడ్డ ఎప్పుడెప్పుడు 5-6 నెలల నుంచి కూడా మేడిగడ్డ మీదనే జరుగుతుంది అంశమంతా. ఇవాళ కేంద్ర నిపుణుల కమిటీ వచ్చి మేడిగడ్డ బానే ఉన్నది, జస్ట్ 7వ బ్లాక్ లా ఇగో 20వ నెంబర్ పిల్లర్ దగ్గర ఆడ కొద్దిగా ఇబ్బంది ఉన్నది, మరి దాన్ని చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసరికి మేడిగడ్డను వదిలేసారు. మేడిగడ్డను వదిలేసి ఇప్పుడు మొత్తం ఎక్కడ పడరు? ఫోన్ ట్యాపింగ్ మీద పడరు. ఇక ఫోన్ ట్యాపింగ్ మీద పడి ఖచ్చితంగా ఇక కేసీఆర్ బయటికి రావాలి, కేసీఆర్ మొత్తం కేసీఆర్ చేపించిండు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి చెప్పించే ప్రయత్నం చేస్తా ఉందని చెప్పి కూడా మరి మనకి ఇక్కడ కనపడతా ఉన్నది. పేరు చెప్పకుండా పెద్ద ఆయన అనుకుంటా ఇక మేడిగడ్డ ముచ్చట అయిపోయింది. అంటే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏమైతే ముచ్చట్లు చెప్పిండో ఆ గ్యారంటీలు కానీ ఆ అమలు ఇవ్వాల్సింది కానీ పక్కకు పెట్టి కేవలం ఇక ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ మీద మొత్తం కథ అంతా నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళ అనుకూల మీడియాలల్లో ఎక్కువగా దాన్ని ఫోకస్ చేసేటట్టు, ప్రజలు దాన్ని ఎక్కువగా చూసేటట్టు మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేటటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. అయిపోయింది మేడిగడ్డ, అయిపోయింది మేడిగడ్డ, అంత బాగానే ఉందని చెప్పేసరికి ఇక మరి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ మీద ముచ్చట్లు జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరంపై మొన్నటి వరకు బురద జల్లినటువంటి నోళ్ళన్నీ బంద్ అయ్యాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం చుట్టూ తిరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి? సడన్ గా వచ్చిన మార్పు ఏంటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి కారణం సింపుల్ గా చెప్పాలంటే అక్కడ అధికార పార్టీ చేసిన ప్రచారంలో డొల్ల తప్ప మరొకటి లేదని తేలింది. దీంతో జనంలో దీనిపై ఎక్కడ చర్చ జరుగుతుందన్న కంగారుతో ఒక్కసారిగా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. తమ బకా ఛానళ్లు ఎన్టీవీ, బిగ్ టీవీలలో ఓదరగొడుతూ కథనాలు అల్లుతున్నారు. కథలు కథలుగా సినిమా ప్లే చేస్తున్నారు. పక్కా స్క్రిప్ట్ ప్రకారం జరుగుతున్న ఈ ప్రచారం మరికొన్ని రోజులు ఇక ఖచ్చితంగా సాగుతుందట. ఇక మేడిగడ్డ తర్వాత కాళేశ్వరం అయిపోయింది, ఇక కేవలం దీని మీదే నడిపిస్తారు. మళ్ళీ కొన్ని రోజులు, ఎన్ని రోజులు ఏం నడిపించినా కూడా నిజాలు లేనిది, ఉత్త మాటలతో కాకుండా కేవలం ఆధారాలతో చూపించాలని కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు కాక, లేకపోతే అంతే కదా, ఇప్పుడు చెప్పుడితే సరిపోలేదు కదా, ఆధారాలతోటి ఖచ్చితంగా ఎక్కడెక్కడ నుంచి ఏం చేసిర్రు, ఎవరు చేసిర్రు, ఎవరు చేయించిన అనేది ఆధారాలతో సహా బయట పెడితే కానీ, లేకపోతే అప్పటి వరకు కేవలం ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్ గానే మిగిలిపోయేటటువంటి అంశం ఉన్నది.